మిత్రులందరికీ మీ అనేకానేక ఛానల్ వారం వారం సమర్పిస్తున్న ఆధ్యాత్మిక ధారావాహిక శ్రీ సాయి దివ్య కథాలీలలు ఈ గురువారం సంచికకు స్వాగతం, శుభస్వాగతం. కాలసర్పం లాంటి పెద్ద పాము నోరు చాలా పెద్దదిగా ఉంది. కప్ప కూడా భయంకరంగా ఉంది. కానీ అది పాముకు పలహారం అయిపోతుంది. పాము నోట్లో ఆహుతి అయిపోతుంది. క్షణంలో దానికి నిశ్చింత కలుగుతుంది. అరగంట గంట అంతే. కర్మగతి ఎంత విచిత్రం అన్నాడు బాటసారి బాబాతో. అప్పుడు బాబా, నేనున్నాను కదా, అలా జరగనివ్వను. నేను మరి ఇక్కడ ఎందుకున్నాను? నా స్థలాన్ని వదిలి ఇక్కడికి వచ్చి కూర్చున్నాను కదా. మరి ఆ కప్పను పాము చేత తిన్నిస్తానా? చూడు దాన్ని ఎలా విడిపిస్తాను. ఇప్పుడు వాటిని దెబ్బలాట నుంచి విడిపించి మన ఇంటికి పోదాం. ఒకసారి చిల్లు నింపు, ఇక ఆ పాము ఏం చేస్తుందో చూస్తాను అన్నారు బాబా. బాటసారి వెంటనే చిల్లును తయారు చేసి తన స్వయం గట్టిగా పీల్చి బాబాకి అందించాడు. బాబా 2 పేల్పులు పీల్చి బాటసారిని వెంట పెట్టుకుని చెట్ల మధ్య నుండి ఆ ప్రత్యేకమైన స్థలానికి చేరుకున్నారు. మరలా ఆ పామును చూసి బాటసారి భయపడిపోయాడు. ఎంత భయంకరమైన ప్రాణం కదా అని భయంతో బాబా దగ్గరికి వెళ్ళవద్దు, ఆ పాము మీ దగ్గరికి రాగలదు. ఈ చోటు చాలా ఇరుగ్గా ఉంది. ఇక్కడి నుంచి పరిగెత్తుదామన్నా వీలు కాదు, కనుక మీరు అటు వెళ్ళొద్దు అని వారించాడు. ఆ దృశ్యాన్ని చూసిన బాటసారికి పాపం ప్రాణభయం పట్టుకుంది. తర్వాత బాబా తెలియజేసిన ఆ రెండింటి యొక్క శత్రుత భావానికి సంబంధించిన కథ ఈరోజు చెప్పుకుందాం. బాబా, వీరిలో వీరభద్రప్ప ఎవరు, బసవప్ప ఎవరు, వీరి శత్రుత్వానికి కారణం ఏమిటో నాకు చెప్పండి అని అడిగాడు బాబాను. బాబా చెట్టు కింద కూర్చుని చల్లని గాలి పీలుస్తూ చిల్లు వెలిగించుకుని అతనికి కథ చెప్పసాగారు. నేనున్న ప్రదేశానికి 3-4 కోసుల దూరంలో చాలా మహిమగల పురాతనమైన పవిత్ర స్థలం ఉండేది. అక్కడ ఏనాటి కాలానిదో శిథిలమైపోయిన ఒక శివాలయం ఉంది. దాన్ని పునరుద్ధరణ చేయాలని అందరికీ అనిపించింది. అందుకోసం విరాళాల రూపంలో చాలా ధనాన్ని వారు పోగు చేశారు. గుడి యొక్క రూపురేఖలను, మంచి అర్చనా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలనుకున్నారు. ఒక గొప్ప ధనవంతుని నిర్వాహకునిగా నియమించి అన్ని నిర్ణయాలను అతనే తీసుకోవాలని చెప్పి అతని చేతికి విరాళాలుగా సేకరించిన సొమ్ము ఇచ్చారు. అతడు తన విరాళాన్ని కూడా జతపరిచి ఆ ధనాన్ని వేరుగా ఉంచి చక్కగా జమా ఖర్చుల లెక్క రాసి ఆ కార్యాన్ని శ్రద్ధగా నిజాయితీగా పూర్తి చేస్తాడని వారంతా ఆశించారు. అయితే ఆ ధనవంతుడు చాలా పిసినారి. తన డబ్బు నష్టం కాకుండా పని చేయించడం వల్ల గుడి పని పూర్తి కాలేదు. పోగు చేసిన డబ్బంతా అయిపోయింది, కానీ పై మాత్రం సగమైంది. అయినా అతడు తన సొంత డబ్బు 1 పైసా కూడా ఖర్చు పెట్టలేదు. గొప్ప షావుకారు అయినప్పటికీ అతడు లోభత్వానికి పూర్ణావతారం. అతడు తీయగా మాట్లాడేవాడు, కానీ ఆ మాటలు కార్యానికి రూపాన్ని ఇవ్వలేవు. తరువాత అతని వద్ద డబ్బు పోగు చేసి ఉంచిన వారంతా సమావేశమయ్యారు. అతనితో ఇలా అన్నారు: నీకు ఇంతటి ఐశ్వర్యం ఉంది, కానీ ఏం ప్రయోజనం? నీవు సహాయం చేయకపోతే ఈ మహాదేవుని మందిరం ఎలా పునరుద్ధరించబడుతుంది? ఆలోచించు. మేము మరల ప్రజల నుంచి విరాళాలు వసూలు చేసి ఆ డబ్బు కూడా నీకు పంపుతాం. ఏ విధంగానైనా ఈ కార్యాన్ని పూర్తి చేయి అని చెప్పారు. అదేవిధంగా మరల వారంతా కలిసి డబ్బు పోగు చేసి అతని చేతికి చక్కగా అందించారు. అయినా దాంతో కూడా పని కాలేదు. ధనికుడు నిశ్చింతగా కూర్చున్నాడు. కొన్ని రోజులు గడిచాక దేవునికి ఈ విషయంలో ఏదైనా చేయాలి అనిపించినట్లుంది. అప్పుడు ధనికుని భార్యకు ఒక స్వప్నంలో సందేశం కలిగింది. నీవైనా మేల్కోమ్మా, దేవాలయానికి గోపురాన్ని కట్టించు. నీవు ఖర్చు పెట్టిన దానికి 100 నీకు నీలకంఠుడు ఇస్తాడు అని. మన్నాడు తనకు స్వప్నంలో తర్వాత అతన్ని కూర్చోబెట్టి జరిగిన వృత్తాంతాన్ని ఆమె భర్త చెవిని వేసింది. అతనికి 1 గవ్వైనా ఖర్చు పెట్టాలంటే ప్రాణాంతకమైపోతుంది. అందువల్ల ఆ మాటలు అతనికి కోపోద్రేకాన్ని కలిగజేశాయి. ఆర్నిశలు ధనం పొగు చేయటమే తప్ప రెండో విషయం లేని వానికి ఈ స్వప్న దృష్టాంతం అంటే ధన వ్యయం ఎలా నచ్చుతుంది?
అతడి భార్యతో ఇలా వాదించాడు. నేను ఈ స్వప్నాన్ని నమ్మను, నాకు ఇలాంటి వాటిల్లో అసలు విశ్వాసం లేదు అని ఆమెను హేళన చేశాడు. వారి వారి మనోవృత్తిని అనుసరించి జగత్తు వారికి కనిపిస్తుంది. తమది మొండి స్వభావం కావటం వల్ల ఇతరులు కూడా వారికి అలాగే కనిపిస్తారు. నా డబ్బే తీసుకోవాలని దేవునికి ఉంటే నేను నీకంటే దూరంగా ఉన్నానా? ఇక్కడే ఉన్నాను కదా. ఆ కళ నీకే ఎందుకు రావాలి? నాకెందుకు రాలేదు? నీకు మాత్రమే ఎందుకు కలగాలి? దేవుడు నాతో చెప్పవచ్చు కదా, ఎందుకు చెప్పలేదు? దీని భావం నాకేమీ అర్థం కావటం లేదు, కనుక నాకు నమ్మకం కుదరటం లేదు. కళాబద్ధమైన అయి ఉండాలి, లేదా భార్యాభర్తల మధ్య తగువు పెట్టాలని ఆ ఈశ్వరుడు పన్నిన పన్నాగం అయినా అయి ఉండాలి అని నాకు అనిపిస్తోంది. ఆలయం యొక్క జీర్ణోద్ధరణ కార్యంలో నా సహకారం తక్కువగా ఉందా? నేను నెలలా నింపిపెట్టిన సంచులు ఖాళీ అవుతూనే ఉన్నాయి. డబ్బంతా ప్రజలు తెచ్చిస్తున్నట్లు పైకి కనిపిస్తోంది, కానీ జమా ఖర్చుల వ్యాపార పద్ధతి నాకు చాలా నష్టాన్నే కలిగిస్తోంది. ప్రజలకు ఇది మాత్రం తెలియదు. నీకు ఎలా తెలియజేయాలి? నీకు కలిగిన దృష్టాంతం యథార్థమని అనుకోవటానికి లేదు. నిజమని అనుకుంటేనే మోసపోతాం. నిద్రాభంగమైనప్పుడు అప్పుడప్పుడు ఏవో కళలు వస్తూ ఉంటాయి. వాడిని ఎవరైనా యథార్థమని అనుకుంటారా అని ధనికుడు ఆమెతో వాదించాడు. అతని మాటలు విన్న భార్య భర్తకు ఏం జవాబు చెప్పలేక ఊరుకుండిపోయింది. ప్రజలు శక్తి కొద్దీ డబ్బు మళ్ళీ సేకరించి సంతోషంగా తెచ్చి ఇస్తూనే ఉన్నారు. శ్రమ లేకుండానో బలవంతంగానో లేదా బాధపడుతూనో ఇస్తే దేవునికి ఇష్టం ఉండదు. ప్రేమతో ఏ కొంచెం ఇచ్చినా అది చాలా విలువైంది. డబ్బు పోగైనప్పుడు దేవాలయం పనిచేరడం, డబ్బు లేనప్పుడు ఆ పని కూడా ఆగిపోవటం, ఇలా పని క్రమంగా ఆలస్యమే అవుతోంది. కానీ లోభి అయిన ధనికుడు తన సంచి నుంచి ఒక పైసా కూడా బయటికి తీయడు. అతని భార్యకు మరలా స్వప్నంలో సందేశం అందింది. దేవాలయానికి డబ్బును ఇవ్వమని నీ భర్తను నువ్వు బలవంత పెట్టకు. నీ శ్రద్ధాశక్తులు భక్తి ప్రపత్తులు భగవంతునికి చాలు. నీకు ఇష్టమైనంత ఇవ్వు. హృదయపూర్వకంగా ఇచ్చిన ఒక్క పైసా అయినా సరే అది లక్షలు విలువ చేస్తుంది. కనుక భర్తను సంప్రదించి దేవునికి ఇవ్వు. అనవసరంగా బాధపడకు. నీ మనసుకు తోచినంత ఇవ్వు. కొంచెమైనా సరే నీ సొంతమైన దానికి అర్పించు. ఇక్కడ కేవలం భక్తి ప్రధానం. నీవు భక్తి ఉందని తెలిసి ఏమైనా ఇవ్వమని దేవుడు నిన్ను మరల అడుగుతున్నాడు. అది గ్రహించు. నీకు ఉన్న ధనం కొంచెమైనా సరే తెచ్చి ఇచ్చి నీవు నిశ్చింతగా ఉండు. భక్తిభావం లేకుండా ఇవ్వటం మంచిది కాదు. అది భగవంతునికి అస్సలు ఇష్టం ఉండదు. శ్రద్ధ లేకుండా చేసే దానం మట్టితో సమానం. చివరకు అది నిష్ఫలం. అది త్వరలోనే నీకు అనుభవం అవుతుంది. ఈ స్వప్న వృత్తాంతాన్ని విని ఆమె తన తండ్రి ఇచ్చిన నగలను దేవునికి సమర్పించాలని నిశ్చయించుకుంది. మిత్రులారా, ఇంతటితో ఆధ్యాత్మిక ధారావాహిక శ్రీ సాయి దివ్య కథలు ఈనాటి సంచిక ముగిస్తున్నాను. మిత్రులారా, మీరు ఇంతవరకు అనేక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని లైక్ చేయండి. ఛానల్ని ప్రోత్సహించండి. ఓం శ్రీ సాయినాథాయ నమః.